సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు సిఐటియు ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ ఆందోళన ముఖ్య ఉద్దేశం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ, కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు పరం చేసే దిశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు ఏదైతే ఆర్టీసీ ఉన్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ బస్సులు తగ్గిపోయినాయి, ఇవాళ ప్రైవేటు బస్సులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థకి ఇచ్చి ఇవాళ విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తూ ఉంది. ఒక్కొక్క విద్యుత్ బస్సుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,20,00,000 దాకా సుమారు ఖర్చు పెడతా ఉంది. మరి అదే 1,20,00,000 ఖర్చు పెడితే ఇవాళ ప్రభుత్వంలోనే నాలుగు ప్రభుత్వ బస్సులు కొనుగోలు శక్తి పెరిగిపోతూ ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం తన బాధ్యతలను తప్పించుకోవడానికి ఇలా ఆర్టీసీ వ్యవస్థను కనుమరుగు చేసే విధంగా ఇలా ప్రైవేటు వాళ్ళకి కట్టుబెడతా ఉంది. దీన్ని సిఐటిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఏదైతే విద్యుత్ బస్సులు వచ్చిన తర్వాత ఛార్జీలు పెంచారు, అంతేకాకుండా ఇవాళ ఆర్డినరీ బస్సులు ఎక్కడ గ్రామాలలో ఆగట్లేదు, మొత్తం ఆర్డినరీ బస్సులకి ఎక్స్ప్రెస్ బోర్డులు పెట్టారు. అంటే ప్రజలకు ఇలా ఆర్టీసీ ఎక్కడానికి వీలుగా లేకుండా ఇలా ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాదు ఇలా ఆధార్ కార్డు చెప్తా ఉంది, మహిళలకు ఉచితంగా ప్రభుత్వం ఇస్తూ ఉందని చెప్తా ఉంది గొప్పగా. కానీ కేవలం ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది, కానీ బస్సుల సంఖ్యను మాత్రం పెంచలేదు. ఇలా బస్సులలో ఇరుక్కిరుగ్గా విద్యార్థులు పరీక్షలకు వెళ్ళడం, ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. మేము సిఐటికి అడుగుతూ ఉన్నాం, ఇవాళ ఆర్టీసీ అనేది ప్రజలది, ప్రభుత్వ సంస్థ, దీన్ని ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ధర్నా చేపట్టడం జరిగింది.